వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు అధిక జ్యేష్ఠమాసం కృష్ణపక్షం ద్వితీయ. ఈరోజు మంగళవారం మూల నక్షత్రం. ఈరోజు గురుపేచి యోగం ఉంది. అంటే గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడనమాట. సో గురువు కర్కాటక రాశిలో ఉచ్చస్థితిలో ఉంటాడు. ఈ విధంగా 12 సంవత్సరాలకు ఒకసారి వస్తూ ఉంటుంది. ఇక ఈ కాలంలో ప్రకృతిలో మార్పు, ఆధ్యాత్మిక శక్తి పెరుగుతాయి. దేవాలయాలు, తీర్థక్షేత్రాలు, ధార్మిక క్షేత్రాలు అభివృద్ధి అనేవి చెందుతాయి. ఈ కాలంలో యజ్ఞయాగాదులు, యాత్రలు చేస్తే శుభ ప్రతిఫలాన్ని పొందవచ్చు. ఇక పూర్వార్జిత పుణ్యఫలాన్ని పొందే అనుభవం ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక ఈరోజు ఏ రాశులకు గురుబలం అధికంగా ఉంటుంది, మధ్యస్థంగా ఉంటుంది అనేది తెలుసుకుందాం. అలాగే ఈరోజు జపించవలసిన మంత్రం ఓం నీలా సరస్వతి అయి నమః, ఓం నీలా సరస్వతి అయి నమః, ఓం నీలా సరస్వతి అయి నమః. ఈ నామాన్ని జపించండి, జ్ఞానాన్ని వృద్ధి చేసుకోండి. నీలా సరస్వతి దేవి చాలా శక్తివంతమైన దేవి. ఇక మన జీవితంలో ఎన్నో కష్టాలను, దుఃఖాలను, సుఖాలను చూస్తూ ఉంటాము. ప్రతిసారి కూడా ప్రతి ఒక్కరూ కాలం రాని చూద్దాం అనుకుంటూ ఉంటారు. కానీ కాలం ఆగదు. మన టైం రావాలి అని ఆలోచిస్తూ ఉంటారు. మన టైం ఎప్పటికీ రాదు. మనం ఏం చేయాలనుకుంటున్నామో ఆ క్షణం చేసేయాలి. అవకాశం కోసం ఎదురు చూడకూడదు. అవకాశాలను మనమే క్రియేట్ చేసుకోవాలి. సమయం కోసం ఎదురు చూడకూడదు. ఆ సమయంలోనే ఉన్న సమయాన్నే మనం అభివృద్ధి చేసుకొని ఉపయోగం చేసుకోవాలి. చాలామంది చెప్తుంటారు, నేను ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డా, అన్ని సంవత్సరాలు కష్టపడ్డా ఫలితం లేదు అని చెప్తుంటారు. కష్టపడి కాదండి, కష్టపడి శ్రమించండి. కానీ ఆ శ్రమను కూడా ఇష్టంతో చేయండి. అప్పుడే మీ కష్టం అనేది ఫలిస్తుంది. మనకి దుర్గా, లక్ష్మి, సరస్వతి ఈ విధంగా ఉంటారు. ఎప్పుడైతే లక్ష్మి అంటే మనం వేసుకునే బట్టలు, ఆభరణాలు, ధనము అది ప్రదర్శించబడుతుంది. దుర్గా అంటే ధైర్యము, విజయము, కోపము, ఇలా మనలో ఉన్న రౌద్రము ఇవన్నీ కూడా దుర్గా రూపంలో ఉంటాయి. అలాగే సరస్వతి అంటే మనలో ఉన్న జ్ఞానము. ఎప్పుడు కూడా పార్వతి, లక్ష్మీదేవి ఇవి మన నుంచి ప్రదర్శించబడుతూ ఉంటాయి. అదే సరస్వతీదేవి మీరు ప్రదర్శిస్తేనే తెలుస్తుంది. అంటే మనలో ఉన్న జ్ఞానం మనం పంచితేనే తెలుస్తుంది. ఎంత కష్టపడ్డా ఇతరులకు ఉన్న జ్ఞానం మీకు రాదు. తల్లిదండ్రుల నుండి ఆస్తులు, అంతస్తులు, డబ్బులు ఎన్ని వచ్చినా కూడా వారి దగ్గర ఉన్న జ్ఞానం మనకు రాదు కదండి. జ్ఞానం ఎప్పుడు కూడా గుప్తంగా ఉంటుంది. సో సమయాన్ని వృధా చెయ్యకుండా, సమయం కోసం ఎదురు చూడకుండా సమయాన్ని వినియోగించుకోండి. గురుగ్రహం కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తున్న కారణంగా ఏ రాశి వారికి ఏ ప్రతిఫలం ఉంటుందో చూద్దాము. కర్కాటక రాశిలోనే గురు సంచారం జరుగుతుంది కాబట్టి కర్కాటక రాశి వారికి సంపూర్ణ గురుబలం ఉంది. వృశ్చిక రాశి వారికి గురుబలం ఉంది. వీరికి ప్రగతి, మహాభాగ్యము కలుగుతుంది. ఈ భాగ్యాన్ని ఉపయోగించుకున్నట్లయితే భాగ్యాన్ని పొందవచ్చు. అదే ఉపయోగించుకోలేనట్లయితే దారిద్రం వస్తుంది. మీనరాశి వారికి కూడా గురుబలం ఉంది. ధనాభివృద్ధి, మనసు ప్రశాంతత ఉంటుంది. వృషభ రాశి వారికి గురుబలం ఉంది. కార్యసిద్ధి జరుగుతుంది. కన్యా రాశి వారికి కూడా అత్యుత్తమమైన లాభాలు ఉన్నాయి. లాభం, గౌరవం ప్రాప్తించే యోగం ఉంది. ఇక గురుబలం ఉన్న గ్రహాలు కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీనరాశి, వృషభ రాశి, కన్యా రాశి. ఇక గురుబలం మధ్యస్థంగా ఉన్న రాశులు మేషరాశి వారు, సింహరాశి వారు, తులారాశివారు, మకర రాశివారు. వీరికి పెద్ద చెడు లేదు, పెద్దగా మంచి లేదు. మీరు ఎంతైతే ప్రయత్నం చేస్తారో అంతే ప్రతిఫలం కలుగుతుంది. మేషరాశి, సింహరాశి, తులారాశి, మకర రాశి. ఇక తదుపరి తక్కువ గురుబలం ఉన్న రాశులు మిథున రాశి. వీరికి మానసిక ఒత్తిడి ఉండే అవకాశాలు ఉన్నాయి. ధనస్సు రాశి డిస్టర్బెన్సెస్, అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కుంభరాశి పనుల్లో ఆలస్యం కలుగుతుంది. మిథునం, ధనస్సు, కుంభ. సో ఈ రాశుల వారికి గురుబలం తక్కువగా ఉంది. ఇది అక్టోబర్ 31 వరకు ఉంటుంది. తదుపరి మళ్ళీ గురువు సింహరాశిలోకి ప్రవేశం చేస్తాడు.
ఈరోజు మన సంప్రదాయంలో భాగంగా స్త్రీలు పెట్టుకునే మాంగళ్యం, సింధూరం, మెట్టలు కూడా వీటి ద్వారానే వివాహం అయినట్లు తెలుస్తుంది. ఈ రోజుల్లో వచ్చిన దౌర్భాగ్యం ఏంటి అంటే చాలామంది వీటిని ధరించకుండా ఉంటున్నారు. ఎందుకంటే ఇవి ధరిస్తే వేరే వాళ్ళకు మాకు పెళ్ళయింది అన్న విషయం తెలుస్తుంది అని చెప్పేసి పెట్టుకోవట్లేదు. తెలిస్తే ఏం జరుగుతుంది? అది ఇతరుల చెడు దృష్టి నుండి మనల్ని కాపాడుకోవడం కోసం అనాది కాలం నుండి వస్తున్న సాంప్రదాయాలు. ఈ రోజుల్లో ఉన్న మనుషులే కాదు, ఆ కాలంలో ఉన్న దేవతలు లక్ష్మీదేవి, పార్వతి, సీతామాత, అలాగే ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా మాంగళ్యాన్ని, మెట్టలను, సింధూరాన్ని ధరించిన వారే. వాటిలోకి దేవతా ఆవాహన చేసి వివాహ సమయంలో భర్తతో కట్టిస్తారు, పెట్టిస్తారు. ఇక కొంతమందైతే ఎలా అయిపోయారు అంటే సాంప్రదాయాలని వారు జీవించడానికి సంప్రదాయం అవసరమవుతుంది కానీ పాటించడానికి అవసరం అవ్వట్లేదు. దయచేసి సంప్రదాయాలను గౌరవించండి. అదేవిధంగా మాంగళ్యం ఒకరు ధరించింది ఇంకొకరు వేసుకోకూడదు. అవసరమైతే మీకు తల్లి నుంచి పిల్లలకు బంగారం వచ్చినప్పుడు మంగళసూత్రం కూడా వస్తే దానిని కరిగించి ఇంకోటి వేసుకొని ఇంకొకటి తయారు చేసుకొని వేసుకోవాలి కానీ వాళ్ళదే డైరెక్ట్ వేసుకోకూడదు. అలా వేసుకుంటే కష్టాలు, దుఃఖాలు, నష్టాలు వస్తాయి. ఇక వాస్తు పరిహారంలో భాగంగా ఈశాన్యంలో చాలామంది పూజ గది ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. ఒకవేళ ఈశాన్యం నేలకు సమాన హైట్లో ఉంటే పర్వాలేదు. కానీ దేవుడి కోసం అని చెప్పేసి కాస్త హైట్ పెట్టడం, షెల్ఫ్స్ లాంటివి కట్టించి పెట్టడం ఇట్లాంటివి చేసి దాన్ని హైట్ చేసినట్లయితే అప్పుడు దోషం ఖచ్చితంగా ఉంటుంది. ఈశాన్యం అనేది డౌన్ ఉండాలి. అలాగే ఇంటి బయట కూడా ఈశాన్యం అన్నిటికన్నా కూడా డౌన్ ఉండాలి. ఎప్పుడైతే ఈశాన్యం హైట్ అవుతుందో మీ ప్రగతి ఆగిపోతుంది. వచ్చే అవకాశాలు కూడా రావు. ఇక రేపు ఉదయాన్నే పాటించవలసిన పూజ. రేపు ఎవరైతే మహాగణపతి ముందు జిల్లేడు వత్తులతో దీపారాధన చేసి గణపతి రుణ విమోచన స్తోత్రాన్ని పారాయణ చేస్తారో వారు అప్పుల బాధ నుండి విముక్తిని పొందుతారు. ఇలా చేయడం కుదరకపోతే ఇంట్లో అయినా సరే ఎర్ర గన్నేరు పుష్పాలతో గణపతిని పూజించండి. ఇక ఈరోజు గురుగ్రహం అనుకూలంగా లేనివారు, అలాగే గురుగ్రహం అనుకూలంగా ఉన్నవారైనా సరే 16 శనగలతో మాల కట్టి గురువుకు అలంకరించి గురుపాదక స్తోత్రాన్ని కానీ, గురు అష్టకాన్ని కానీ, బృహస్పతి కవచాన్ని కానీ, లేదంటే గురు స్తోత్రాన్ని కానీ పారాయణ చేయండి. గురుబలం ఉన్నవారికి గొప్ప ప్రతిఫలాలు వస్తాయి. ఎవరికైతే గురుబలం తక్కువ ఉందో ఈ దోషాలు తొలగిపోయి గురుబలం పెరిగే అవకాశం ఉంటుంది. ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.